హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఈస్ట్ ఫేసింగ్ 3 BHK హౌస్ అయితే చూద్దామండి. ఇల్లైతే చాలా మంచి రేట్ అయితే చెప్తున్నారండి, అందుబాటులో ఉన్న రేట్ అయితే చెప్తున్నారు. ఇంటి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఫ్రెండ్స్, మనకు కనిపిస్తున్న ఈ హౌస్ అయితే సేల్కి అయితే ఉందండి. పక్క హౌస్ కూడా సేల్కి అయితే ఉందండి. షాప్ ఇచ్చి వెనకాలైతే ఇల్లు అయితే కట్టించారు. దాని వీడియో కూడా నెక్స్ట్ మన ఛానల్ అయితే పెడతాను, ఒకసారి అయితే చెక్ చేయండి. మనకి బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ వచ్చి 40 feet CC రోడ్ అండి. మనకి ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే బాగుంటుంది. మన అవుట్ సైడ్కి అయితే కార్ అయితే పెట్టుకోవచ్చండి. మనకి బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ అయితే బాగుంది. మనకి ఇంటి మెజర్మెంట్స్ వచ్చి 25x55 అండి. ఇది 153 గజాలు. ఇది సెన్స్లో చూస్తే 3 సెంట్లు దాటైతే వస్తుందండి. మనకు ఫ్రంట్ గేట్ డిజైన్ అయితే బాగుంది. లోపలికి అయితే వెళ్ళి చూద్దామండి. ఫ్రెండ్స్, మన పార్కింగ్ ఏరియాలో ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుందండి. ఈజీగా చిన్న కార్ లాంటిది అయితే పడుతుంది. అలాగే పార్కింగ్ ఏరియాలో పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. ఇక్కడ ఫ్రంట్ మెయిన్ డోర్కి అయితే టోటల్గా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు. పక్కన కనిపిస్తున్న గ్లాస్ అయితే ఫిక్సింగ్ గ్లాస్ అండి. ఇదైతే ఓపెనబుల్ కాదు. మెయిన్ డోర్ డిజైన్ అయితే బాగుంది. అలాగే బిల్డింగ్ నార్త్ వైపు సంది వచ్చి 2 feet అయితే ఇచ్చారండి. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు చివరి వరకు. మనకి ఈ ఏరియా అయితే సిట్అవుట్ ఏరియా కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కూడా సౌత్ ఈస్ట్లో మన ల్యాండింగ్ అయితే ఇచ్చారండి. ల్యాండింగ్కి కాంపౌండ్ వాళ్ళకి టచ్ అవ్వకుండా గ్యాప్ అయితే ఇచ్చారు. మనకి ఈ ల్యాండింగ్ కింద వాష్ ఏరియా అండ్ వాషింగ్ మిషన్ పెట్టుకుని ఒక పాయింట్ అయితే ఇచ్చారండి. బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కన్నా ట్యాప్ అండ్ బోర్ పంట అయితే ఇచ్చారు. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే బాగుంటుందండి. అలాగే ట్యాప్ వాటర్ కూడా వస్తుందండి. అలాగే ఇంటికైతే లైట్గా ఈ సినిమాలో ఈది పోటీ అయితే తగులుతుందని మనం పైకి వెళ్ళినప్పుడు ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఒకసారి ఈ వీడియో చివరిలో అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇంక లైట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళి చూద్దామండి. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మనకి స్ట్రైట్గా హాల్ అయితే ఇచ్చారండి. హాల్లో 2x4 వెట్ ఫర్ టైల్స్ అయితే యూజ్ చేశారు. హాల్లో పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. మనకి ఇక్కడ సెంటర్లో రోప్ లైటింగ్ అయితే యూజ్ చేశారు. బ్లూ కలర్ రోప్ లైటింగ్ అయితే యూజ్ చేశారండి. సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. హాల్లో స్ట్రైట్గా టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి హాల్ అయితే పెద్దదిగా ఇచ్చారండి. హాల్ మెజర్మెంట్స్ వచ్చి 9 అడుగుల 9 అంగుళాలు ఇంటూ 26 సైజులు అయితే ఇచ్చారండి. హాల్లో సెంటర్లోకి టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. పక్కనైతే మాస్టర్ బెడ్రూమ్ అండ్ థర్డ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. మనకి టీవీ యూనిట్కి ఇచ్చిన ల్యామినేట్ సీట్స్ కూడా చాలా బాగున్నాయండి. మ్యాట్ ఫినిష్ అయితే తీసుకున్నారు. పక్కనైతే సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనకి టీవీ యూనిట్లో టాప్లో ఇక్కడ స్పాట్ లైట్స్ అయితే ఇంకా ఫిక్సింగ్ అయితే చేయలేండి. ఇంట్లో ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే బ్యాలెన్స్ అయితే ఉందండి. మనకు వర్క్స్ అన్ని కూడా టోటల్గా కంప్లీట్ చేసి అయితే అప్ చెప్తారండి. ఇంకా క్లీనింగ్ వర్క్ అయితే అవుతుంది. మనకి కింద రిమోట్స్ అయి పెట్టుకోవడానికైతే సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. మనకి హాల్ చాలా స్పేసెస్గానే కనిపిస్తుందండి. ఒకసారి అయితే చూడొచ్చు. హాల్లో నార్త్ వైపుకి అయితే ఇక్కడ విండో అయితే ఇచ్చారు. పక్కన ఒక డోర్ కూడా ఇచ్చారండి. లోపల విండోస్ అన్ని యూపీవీసీ విండోస్ అయితే యూజ్ చేశారండి. పెద్ద పెద్ద విండోస్ అయితే ఇచ్చారు. ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్, మనకి హాల్లో లైట్ ఎల్లో కలర్ అయితే తీసుకున్నారండి. చూడడానికి అయితే బాగానే ఉంది. ఫ్రెండ్స్, మనకి టీవీ యూనిట్ పక్కన ఇచ్చిన మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. లోపల గుమ్మలన్నీ కూడా గ్రానైట్తోనే చేయించారు. బెడ్రూమ్ డోర్ డిజైన్ కూడా బాగుందండి. మనకి మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x16 సైజులు అయితే ఇచ్చారండి. బెడ్రూమ్ అయితే పెద్దగానే ఇచ్చారు. మనకి బెడ్రూమ్లో సౌత్ అండ్ వెస్ట్ వైపుకి అయితే 2 విండోస్ అయితే ఇచ్చారండి. లోపలంతా కూడా పింక్ కలర్ అయితే యూజ్ చేశారు. పిఓపి సీలింగ్ డిజైన్ కూడా బాగుందండి. సేమ్ కాంబినేషన్లో ఇక్కడ బాక్స్కి అయితే పింక్ అయితే తీసుకున్నారు. మనకి బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్గానే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మనకి బెడ్రూమ్లో ఈస్ట్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. కబోర్డ్కి ఇచ్చే ల్యామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయి గ్లాస్ ఫినిష్తో. కబోర్డ్స్కి లోపలంతా కూడా సిమెంట్ బల్లలు అయితే చేయించారు. ఈ ఇంట్లో కబోర్డ్ వర్క్స్ అయితే చాలా బాగా చేయించారండి. చూడడానికి అయితే చాలా మంచిగా అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, మనకి ఈ బెడ్రూమ్లో ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. ఈ వాష్రూమ్ అయితే చూద్దాం. ఈ బాత్రూమ్ గుమ్మం కూడా గ్రానైట్ అయితే యూజ్ చేశారు. బాత్రూమ్ డోర్ డిజైన్ అయితే బాగుంది గ్లాస్ ఫినిష్తో. ఫ్రెండ్స్, మనకి ఈ బాత్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 4 అడుగుల 9 అంగుళాలు ఇంటూ 6 అడుగులు అయితే ఇచ్చారండి. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. లోపల సూట్ స్టాప్స్ ఇవన్నీ కూడా ఫిక్సింగ్ అయితే చేస్తారండి. మనకి ఇల్లు అయితే రెడీ టు మార్నింగ్. ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయండి. జస్ట్ క్లీనింగ్ వర్క్స్ చేస్తే కంప్లీట్ అయితే అయిపోతుందండి. ఇంకా మనం ఈ వీడియో చేసే టైంకి అయితే క్లీనింగ్ అయితే చేస్తున్నారు. అందుకే ఇంకా చిన్న చిన్న అక్కడక్కడ వర్క్స్ అయితే అవుతున్నట్టుగా కనిపిస్తుంది. మనకి పెయింటింగ్ అయితే డబుల్ కోటింగ్ అయితే వేస్తున్నారు ఇప్పుడు. సో ఒక 1-2 డేస్లో మొత్తం టోటల్ కంప్లీట్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, మనకి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. ఇక్కడ పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10 అడుగులు ఇంటూ 9 అడుగుల 9 అంగుళాలు అండి. మనకు నార్త్ వైపుకి అయితే ఒక విండో అయితే ఇచ్చారు. వెస్ట్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. కబోర్డ్కి ఇచ్చే ల్యామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. గ్రే కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నారు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కబోర్డ్స్కి ఇచ్చిన రాల్ అయితే చూడొచ్చు, కొంచెం థిక్నెస్లోనే ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనకి ఈ కబోర్డ్ డిజైన్ అయితే ఒకసారి అయితే చూడండి. మనకి ఇందులోనే అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. బాత్రూమ్ డోర్ కనిపించకుండా సేమ్ బార్డర్ అయితే కంటిన్యూ అయితే చేశారండి. ఇది ఒక డోర్ కింద అయితే ఉంటుంది, కానీ మనకి లోపల అటాచ్డ్ వాష్రూమ్ ఉందనేది ఎవరికీ తెలియదండి. మనకి ఈ వాష్రూమ్ కూడా 4.5x6 సైజులు అయితే ఇచ్చారండి. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. మనకు కావాలంటే దీనికి ఫ్రంట్ ఒక డోర్ వేయించుకుంటే సరిపోతుందండి. ఫ్రెండ్స్, మనకి ఇంటి కన్స్ట్రక్షన్ కోసం మాట్లాడుకుంటే పర్లేదండి, బాగానే చేయించారు. మరీ కమర్షియల్ కాకుండా కొంచెం మీడియంగా బాగానే చేయించారండి.
ఫ్రెండ్స్ ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. ఈ బెడ్రూమ్ అయితే చూద్దాం. దీని మెజర్మెంట్స్ వచ్చి 10x11 సైజులు అయితే ఇచ్చారండి. మనకు సౌత్ వైపుకి అయితే విండో అయితే ఇచ్చారు. పిఓపి సీలింగ్ డిజైన్ అయితే చాలా మంచిగా అయితే ఇచ్చారండి. బెడ్రూమ్లో వెస్ట్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారు. కబోర్డ్ డిజైన్ అయితే చాలా బాగుందండి. మనకి దీంట్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ కనిపించకుండా డోర్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి ఈ వాష్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. 4.5x6 సైజులు అయితే ఇచ్చారండి. లోపల వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. మనకి 3 బాత్రూమ్స్లో కూడా కమోడ్స్కి వచ్చి సూట్స్ అయితే యూజ్ చేస్తారండి. ఫ్రెండ్స్ మనకి ఇంటి అడ్రస్ అయితే చెప్తాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ వాకలపూడి అయితే ఉంటుందండి. మనకి ఇది అచ్చంపేట జంక్షన్కి అయితే జస్ట్ బిల్డింగ్ దగ్గర నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వస్తుందండి. అలాగే సర్పారం జంక్షన్కి వచ్చి 4 km డిస్టెన్స్ అయితే రావచ్చండి. అలాగే మనకు వాకలపూడి సూర్య సినిమాక్స్ థియేటర్ దగ్గరికి అయితే 1 km డిస్టెన్స్ అయితే వస్తుంది. ఏరియా అయితే బాగుంటుందండి. మనం డైనింగ్ ఏరియా కిచెన్కి వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ గ్రానైట్తో హచ్ అయితే చేయించారు. డైనింగ్ హాల్ అండ్ కిచెన్ అయితే చూద్దామండి. ఇదైతే చాలా స్పేసెస్గానే ఇచ్చారు. టోటల్గా ఇదంతా కూడా కబోర్డ్స్ అయితే ఇచ్చారండి. మన స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకోవడానికైతే అటకైతే ఇచ్చారు. మనకు సౌత్ అండ్ ఈస్ట్ వైపుకి అయితే 2 కిటికీలు అయితే ఇచ్చారండి. కిచెన్లో వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయి. 4 feet హైట్ వరకు అయితే ఇచ్చారు. ఎల్సీ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారండి. కిచెన్లో అయితే సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారు. దీనికి యూజ్ చేసిన లామినేట్ సీట్స్ అయితే గ్లాస్ ఫినిష్ అయితే ఉన్నాయండి. డిజైన్ అయితే చాలా బాగుంది. గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అయితే యూజ్ చేశారు. మనకి ఇక్కడ 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారండి. మనకు లోపలైతే ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే యూజ్ చేశారు. కిచెన్ అయితే చాలా అంటే చాలా స్పేసెస్గానే ఉంది. అసలు టైట్గా అయితే లేదండి. మనకి కిచెన్ కమ్ డైనింగ్ హాల్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే వాష్ బేసిన్ అయితే ఇచ్చారండి. మన ఫ్రిడ్జ్ కావాలితే ఇక్కడైతే పెట్టుకోవచ్చు. మనం డిన్నర్ సెట్స్ అయి పెట్టుకోవడానికి అయితే సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. మన కిచెన్లో యూజ్ చేసిన లామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయి. చూడడానికి అయితే చాలా మంచిగా అయితే ఉంది. ఫ్రెండ్స్ మనకు టోటల్గా ఈ ఏరియా అంతా కూడా కలిపి 10x15 అండి. మనకి కిచెన్ పక్కన ఇక్కడ పూజా రూమ్ అయితే ఇచ్చారండి. పూజా రూమ్ అయితే చూద్దాం. మన పూజా రూమ్ కూడా పర్లేదండి. కొంచెం స్పేసెస్గానే ఉంది. ఈస్ట్ వైపుకి అయితే చిన్న కిటికీ అయితే ఇచ్చారు. అదే దేవుని పెట్టుకోవడానికైతే ఏళ్ళే ప్లాట్ఫారం అయితే చేయించారండి. ఫ్రెండ్స్ మనకి ఇంట్లో ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా వర్క్ చేస్తున్న సామాన్లు అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా తీసి నీట్గా క్లీన్ చేస్తే చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఇన్వర్టర్ పెట్టుకునే పాయింట్ అయితే ఇచ్చారండి. మనకు వర్క్ అయితే పర్లేదండి, బాగానే చేయించారు. ఇంటి ప్రైస్ అయితే చెప్తాను చూడండి. మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో కట్టించిన 3 BHK హౌస్ అండి. 3 bedrooms కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఇచ్చారు. మనకి దీని ప్రైస్ వచ్చి 62 లక్షలు అయితే చెప్తున్నారండి. ఫైనల్ అయితే కాదండి. ఇది కూడా మాట్లాడుకుంటే ఇంకా తగ్గిస్తారు. హౌస్ ఇంట్రెస్ట్ ఉన్న స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. అలాగే మీరు కాల్ చేసినట్టు హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. అది కూడా స్క్రీన్ మీద ఇస్తాను. అలాగే టైట్లో కూడా ఇస్తానండి. అలాగే ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామన్నా సరే అదే నెంబర్కి అయితే కాల్ చేయండి. ఫ్రెండ్స్ మనం పైకి అయితే వెళ్ళి చూద్దాం. స్టెప్స్కి అయితే మన కలర్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్ మనకు అక్కడ 1000 లీటర్స్ వాటర్ ట్యాంక్ అయితే ఇచ్చారండి. కాలమ్స్ అయితే వచ్చి 9 అడిగండి. టోటల్గా 12 పిల్లర్స్ అయితే యూజ్ చేశారు. దీనిపైన మనం ఇంకా కావాలంటే 2 floors వరకు కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మన చుట్టూ ఒకసారి అయితే చూడొచ్చండి. ఏరియా అయితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ మనకి ఈ బిల్డింగ్ అయితే లైట్గా ఈశాన్యం మూల అయితే వీధి సోల్ అయితే తగులుతుందండి. ఒకసారి అయితే చూడండి. ఫ్రెండ్స్ మీరు కూడా ఏమైనా ప్రాపర్టీస్ అమ్మాలన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. మేము ఒకసారి వచ్చి చూసి మేము అవి కూడా ప్రాపర్టీ అయితే ప్రమోటింగ్ అయితే చేస్తామండి. నీట్గా వీడియో తీసే అవసరం అయితే మన ఛానల్ అయితే పెడదామండి. ఫ్రెండ్స్ మనకి ఇంటి గురించి మాట్లాడుకుంటే మనకి ఇల్లు అయితే చాలా మంచి ప్రైస్కి అయితే కోట్ అయితే చేశారండి. అది కూడా ఇంకా మాట్లాడుకుంటే ఇంకా తగ్గిస్తారు. ఫ్రెండ్స్ వీడియో చేస్తే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.